హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఇన్స్పెక్టర్ రిషి. ఈ సిరీస్ అయితే ఆల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. నాకైతే నచ్చింది. చాలా ఇంట్రెస్ట్ గా, ఎంగేజింగ్ గా ఎపిసోడ్స్ అలా ముందుకెళ్ళాయి. హర్రర్, థ్రిల్లర్, డ్రామా అన్ని ఎలిమెంట్స్ ఫిట్ చేశారు దీంట్లో. ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊరికి సంబంధించిన అడవిలో కొన్ని హత్యలు జరుగుతాయి. అవి ఎలా అంటే, మనిషి ప్యారలైజ్ అయిపోయి వాళ్ళ చుట్టూ సాలిగూడు కట్టేసుకుని ఉండేలాగా. సో ఈ మిస్టరీని ఛేదించడానికి ఇన్స్పెక్టర్ రిషి వస్తాడు. ఫైనల్గా ఏం జరిగింది అనేది సిరీస్లో చూడండి. మరి బాగుందంటున్నాను. మరి ఎపిసోడ్స్ 10 ఉన్నాయి. 10 చూడగలమా భయ్య అంటే, డైరెక్టర్ నందిని గారు ఆమె క్రియేట్ చేసుకున్న ఈ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశారు. కాకపోతే కొన్ని అనవసరమైన ఎలిమెంట్స్ని బాగా ఎక్కువ యాడ్ చేశారు. ఐ మీన్ హర్రర్, హాలుజినేషన్, లెస్బియన్ లవ్ స్టోరీ, ఇలా పెట్టిన లవ్ స్టోరీలకి 10 ఎపిసోడ్ల నుంచి మనకు చూపించుకుంటూ వచ్చి అవి ఎందుకు పెట్టారనేది ఏదో జస్ట్ చిన్న రీజన్ కోసం సిరీస్ని డ్రాగ్ చేయడానికి వాటిని బాగా యూజ్ చేసుకున్నారు. బట్ నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, అడవిలో జరిగే సీన్స్లో చాలా బాగా నచ్చాయి. అండ్ డే షాట్స్, కొన్ని షాట్స్ అయితే అంత ప్రాపర్గా లేవు. కాకపోతే నైట్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నవీన్ భయ్య మంచి యాక్టింగ్ చేశారు. కానీ హీరోకి ఒక వీక్నెస్ పెట్టారు. అది ప్రాపర్గా జస్టిఫై చేయలేకపోయింది. అది ఎందుకు ఏమిటి, ఏదో తన గతానికి తెలుసుకోవడానికి పెట్టినట్టు ఉందంతే. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ బాగా నచ్చింది. డైరెక్టర్ ఈ సిరీస్ చూసే వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని పాయింట్స్ అర్థమయ్యేలాగా ఫస్ట్ ఎపిసోడ్లోనే అసలు ఇందులో ఏముంటుంది, ఏం జరగబోతుంది అనేది బాగా చూపించారు. కొన్ని ఎపిసోడ్స్ మిమ్మల్ని హుక్ చేస్తే, కొన్ని ఎపిసోడ్స్ ఏమో బోర్ కొట్టేలా ఫీల్ చేస్తాయి. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్, ఈ లవ్ స్టోరీ ట్రాక్స్ ఇవన్నీ కొంచెం డ్రాక్ చేసుకుంటే వెళ్ళాయి అంతే. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. మీకు ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే నైట్ టైంలో చూడండి. నేనైతే అలాగే చూసా, బాగా అనిపించింది. ఈ సిరీస్తో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. అంత డ్రాగ్ చేసిన సిరీస్లో చాలా తక్కువ, అంటే తక్కువ ఇవ్వాల్సిన మెసేజ్కి ఇచ్చిన స్పేస్ ఇచ్చారు. అంటే ఆ మెసేజ్ సరిగ్గా కన్వే అవ్వకుండా చూశారు. నా పాయింట్ ఏంటంటే, ఈ సిరీస్కి ప్రాణం ఆ పాయింటే కదా. మీరు కనుక ఈ సిరీస్ చూసుంటే మీరు ఎక్కడ భయపడారనే సీన్లు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.